హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్. ఈరోజు మనం ఒక కొత్త రెవల్యూషనరీ ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే ఇంటర్లింక్ ల్యాబ్స్. ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ అండి. కలర్ రిజిస్టర్ అయ్యింది. వీళ్ళ మోటో వచ్చేసి యువర్ ఫేస్, యువర్ ఐడెంటిటీ, యువర్ వరల్డ్. అంటే మీ ఫేసే మీ ఐడెంటిటీ అని వీళ్ళు చెప్తున్నారు. ఇది హ్యూమన్ సెంట్రిక్ ఐడెంటిటీ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్. అంటే దీంట్లో రిజిస్టర్ అయ్యే ప్రతి యూజర్ కూడా ఒక నోడ్ గా క్రియేట్ అవుతాడు. చూసారా, మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక హ్యూమన్ బీయింగ్ ఒక నోడ్ గా క్రియేట్ కావడం అనేది నేను ఎప్పుడు వినలేదు. దిస్ ఈస్ వెరీ వెరీ ఫస్ట్ టైం. సో వీళ్ళు ఒక హ్యూమన్ నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నారు. హ్యూమన్స్ నే నోడ్స్ గా క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈ కాన్సెప్ట్ వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తా ఉంది. అయితే వీళ్ళు ఒక నెట్వర్క్ లో ఒక హ్యూమన్ ని నోడ్ గా క్రియేట్ చేయడానికి ముందు వెరిఫై చేస్తారు. జనరల్ గా ఏ ప్రాజెక్ట్ లో అయినా సరే కేవైసీ చేస్తారు. కేవైసీ అంటే నథింగ్ బట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయడం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేస్ ని వెరిఫై చేసి వాళ్ళు హ్యూమనా కాదా అని డిసైడ్ చేసుకొని హ్యూమన్ అయితే ఒక నోడ్ గా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి సైన్ అప్ చేసుకోవాలంటే జనరల్ అందులో ఒక 10 ఫీల్డ్స్ ఉండొచ్చు. మీ పేరేంటి, ఊరేంటి, అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఏంటి అని ఒక 10 ఫీల్డ్స్ ఉండొచ్చు. అవన్నీ నింపడం కొంత టైం పడుతుంది. అందుకని ఇవాళ ఏం చేస్తున్నాయి వెబ్సైట్లన్నీ కూడా గూగుల్ సైన్ అప్, ఫేస్బుక్ సైన్ అప్, లేకపోతే నార్మల్ సైన్ అప్. గూగుల్ సైన్ అప్ అనగానే దాని ద్వారా లాగిన్ కమ్మని చెప్తారు. మనం గూగుల్ ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్ గా దీంట్లో మనకు ఒక అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అంటే ఏంటి, వెబ్సైట్స్ అన్ని కూడా గూగుల్ ని నమ్ముతున్నాయి. అంటే గూగుల్ ద్వారా వస్తున్నారంటే దే ఆర్ జెన్యూన్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్స్ నమ్ముతున్నాయి. అయితే గూగుల్ ద్వారా వచ్చే వాళ్ళందరూ రియల్ గా హ్యూమన్స్ ఏనా, బాట్స్ కావా అంటే గూగుల్ దానికోసం కొన్ని మెజర్స్ తీసుకుంటారు కాబట్టి వీళ్ళు నమ్ముతున్నారు. అయితే గూగుల్ కంటే కూడా యాక్యురేట్ గా హ్యూమనా కాదా అనేది ఈ వీళ్ళు ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. వాళ్ళ వెరిఫికేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటది. వాళ్ళు ఏంటంటే మన ఫేస్ ని స్కాన్ చేస్తారు. మీరు అందరూ అనుకోవచ్చు ఫేస్ స్కాన్ అంటే మన ఫోటో స్టోర్ చేసుకుంటారు అనుకోవచ్చు, కానీ అది కాదండి. వాళ్ళు మన ఫోటోని ఏమి సేవ్ చేసుకోరు. వాళ్ళు ఫేస్ వెక్టార్ టెక్నాలజీని యూజ్ చేసి మన ఫేస్ ని స్కాన్ చేస్తారు. ఒక అల్గారిథం ప్రకారం క్యాలిక్యులేషన్ జరిగి ఒక కోడ్ జనరేట్ అయ్యి వాళ్ళ డేటాబేస్ సర్వర్ లో స్టోర్ అయి ఉంటుంది. అంతేగాని మన ఫోటోలు సేవ్ చేయడం అనేది జరగదు. ఈవెన్ ఫౌండర్స్ కూడా మన ఫోటో ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. ఈ ఫేస్ వెక్టార్ టెక్నాలజీని యూజ్ చేసి మన ఫేస్ ని స్కాన్ చేసి వాళ్ళు మన హ్యూమనా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఈవెన్ ఈ ప్రాజెక్ట్ లో ఈరోజు గూగుల్ ఫర్ స్టార్ట్అప్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో బాటా కాదని తెలుసుకోవాలంటే మీ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐడి చెప్పండి అని అడుగుతారు. మనం ఐడి వన్స్ ఇవ్వగానే వాళ్ళు వెరిఫై చేసుకొని ఈజ్ హ్యూమన్ అని కన్ఫర్మ్ చేసుకుంటారు. సో కమింగ్ ఫ్యూచర్ లో చాలా ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళతో టైఅప్ అయ్యి బాట్సా కాదని తెలుసుకోవడానికి వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ ని వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉందనేది నా యొక్క ఉద్దేశం. ఇంతవరకు వచ్చిన ఏ ప్రాజెక్ట్ లో లేనటువంటి ఒక యూనిక్ ఫీచర్ ఈ ప్రాజెక్ట్ లో ఉంది. సో దీంతో ఏంటంటే ఫేక్ అకౌంట్స్ కానీ బాట్స్ కానీ ప్రాజెక్ట్ లోకి వచ్చే అవకాశం లేదు. ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి మీ ఫేస్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా మ్యాచ్ అవుతుంది కాబట్టి డూప్లికేట్ అకౌంట్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కడ ఉండదు. ఫేస్ వెక్టర్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనల్ని ఫేస్ స్కాన్ చేసి వాళ్ళు మనం హ్యూమన్ కన్ఫర్మ్ చేసుకొని నెట్వర్క్ లో మనం ఒక నోడ్ గా క్రియేట్ అవుతాం. సో మనం వాళ్ళ నెట్వర్క్ లో ఒక హ్యూమన్ నోడ్ గా క్రియేట్ అయినందుకు గానీ వాళ్ళు మనల్ని డైలీ మైనింగ్ చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తారు. ఇది పూర్తిగా ఉచితం అండి. మైనింగ్ చేయడానికి ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం మైనింగ్ చేసినందుకు గాను వాళ్ళు మనకి రివార్డ్ గా ITLG టోకెన్స్ ఇస్తారండి. వీలైనంత ఎక్కువ మొత్తంలో టోకెన్స్ ని పొందడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళ టార్గెట్ వచ్చేసి 1 బిలియన్ యూజర్స్ అండి. వితిన్ 4 months లో 2 మిలియన్ యూజర్స్ ని కమ్యూనిటీలో చేర్చుకోగలిగారండి. సో వీళ్ళ కమ్యూనిటీ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుందండి. సో దీనికి ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉందనేది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, మీరు ఈ ప్రాజెక్ట్లో ఇంతవరకు సైన్అప్ చేయకపోతే ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, iOS యాప్ స్టోర్లో కూడా దొరుకుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక 500 ITLG టోకెన్స్ మీకు ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. అలాగే నాకు కూడా ఒక 500 ITLG టోకెన్స్ ఫ్రీగా వస్తాయి. మీరు నా రిఫరల్ ఐడి ఎంటర్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇస్తాను, రిఫరల్ ఐడి ఇస్తాను. సైన్ అప్ చేయడం ప్రయత్నం చేయండి. మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా టోకెన్ బర్నింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ బర్నింగ్ మెకానిజం గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా వివరిస్తాను నేను. ప్రస్తుతానికైతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మైనింగ్ క్లెయిమ్ అనేది మీరు ఎవ్రీ 4 hours కు చేసుకోవాల్సి ఉంటుంది. మైనింగ్ అవర్స్ ఫిక్స్డ్ గా ఉంటాయండి. ఆ ఫిక్స్డ్ అవర్ లో వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకోవాలి. మీరు కనుక
మీరు రెగ్యులర్గా మైనింగ్ చేస్తూ ఉండాలి. మీరు ఒక 2 days కనుక కంప్లీట్గా అసలు మొబైల్ ముట్టుకోకుండా మైనింగ్ చేయకుండా ఉంటే మీకు అందులో కొంత పోర్షన్ ఆఫ్ మీ టోకెన్స్ని ఆయన బర్న్ చేస్తాడు. అదే మీరు కంటిన్యూస్గా 14 days కనుక మీరు ఇన్యాక్టివ్గా ఉంటే మీ టోటల్ టోకెన్స్ని వాళ్ళు బర్న్ చేస్తారు. కాబట్టి మీరు ప్రతిరోజు మైనింగ్ చేసిన టోకెన్స్ని మీరు క్లెయిమ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. మరిన్ని డీటెయిల్స్తో మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా మీరు అడగొచ్చు, కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.